ఏపీ ఇంటర్ రిజల్ట్స్ వచ్చేశాయి. కానీ రాంగ్ మెథడ్ వల్ల చాలా మంది టైం వేస్ట్ చేస్తున్నారు. మీరు కరెక్ట్ వేలో మీ రిజల్ట్ చెక్ చేయాలి అంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రహ్మాన్ సిఎస్సి అండ్ ఆన్లైన్ సర్వీసెస్. ఇప్పుడు లేట్ చేయకుండా వెంటనే టాపిక్లోకి వెళ్దాం. ముందుగా గూగుల్ క్రోమ్ని ఓపెన్ చేయండి. ఆ తరువాత పైన ఉన్న సెర్చ్ బార్లో bie.ap.gov.in అని టైప్ చేయండి. మీకు ఒకవేళ డైరెక్ట్గా లింక్ కావాలంటే డిస్క్రిప్షన్లో నేను మీకు లింక్ ఇచ్చాను. ఆ లింక్ ద్వారా అయినా మీరు రిజల్ట్ని చూసుకోవచ్చు. నేను ఇక్కడ ముందు చెప్పిన విధంగా టైప్ చేసి క్లిక్ ఇస్తున్నా. క్లిక్ ఇచ్చిన వెంటనే ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. ఇక్కడ మీ యొక్క రిజల్ట్స్ని చూసుకోవచ్చు. ఇప్పుడు అది ఎలానో చూద్దాం. మీరు ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ అయితే ఇక్కడ ఉన్న ఫస్ట్ ఇయర్ జనరల్ రిజల్ట్స్ మీద క్లిక్ ఇవ్వండి. క్లిక్ ఇచ్చిన తరువాత కింద మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ని ఎంటర్ చేసి ఆ పక్కనే ఉన్న గెట్ రిజల్ట్ మీద క్లిక్ ఇవ్వండి. ఒకవేళ మీరు సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ అయితే ఇక్కడ ఉన్న సెకండ్ ఇయర్ జనరల్ రిజల్ట్స్ మీద క్లిక్ ఇవ్వండి. క్లిక్ ఇచ్చిన తరువాత కింద మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ని ఎంటర్ చేసి ఆ పక్కనే ఉన్న గెట్ రిజల్ట్ మీద క్లిక్ ఇవ్వండి. ఎందుకు ఇంత డీటెయిల్గా చెప్తున్నానంటే చాలా మందికి జనరల్లో చూడాలా లేదా వొకేషనల్లో చూడాలా అనేది తెలియడం లేదు. అందుకే అది సపరేట్గా ఇది సపరేట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. కొంచెం ల్యాగ్ చేసినందుకు సారీ ఫ్రెండ్స్. ఇప్పుడు మీకు ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ యొక్క రిజల్ట్ని ఎగ్జాంపుల్గా తీసుకొని మీకు ఎలా చూడాలో లైవ్లో చూపిస్తాను. దానికోసం ఇక్కడ ఫస్ట్ ఇయర్ జనరల్ రిజల్ట్స్ మీద క్లిక్ ఇవ్వండి. ఆ తరువాత ఇక్కడ హాల్ టికెట్ నెంబర్ని ఎంటర్ చేస్తున్నా. ఆ తరువాత పక్కనే ఉన్న గెట్ రిజల్ట్ మీద క్లిక్ ఇస్తున్నా. క్లిక్ ఇచ్చిన వెంటనే ఈ విధంగా మీ యొక్క రిజల్ట్స్ డిస్ప్లే అవుతాయి. మీరు ఒకసారి మీ యొక్క రిజల్ట్స్ని చూసుకొని ఒకవేళ ప్రింట్ కావాలంటే ఆ కింద ఉన్న ప్రింట్ మీద క్లిక్ ఇచ్చి ప్రింట్ని తీసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా మీ యొక్క ఇంటర్ రిజల్ట్స్ని చూసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టండి ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్.